హలో ఇయర్స్ లెసన్ 1లో ఫోటోషాప్ సంబంధించి న్యూ ఫైల్ని ఎలా క్రియేట్ చేసుకుంటాం అండ్ ఇంట్రడక్షన్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ లెసన్ 2లో ఆల్రెడీ సిస్టంలో ఉన్నటువంటి ఫొటోస్ని ఎలా ఓపెన్ చేసుకుంటాం, ఆ ఫొటోస్లో చిన్న చిన్న ఎడిటింగ్స్ ఎలా చేస్తామో ఈ లెసన్లో చూద్దాం. ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అని క్లిక్ చేయొచ్చు, ఆర్ Ctrl+O అని క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది. మనం ఎక్కడైతే ఫొటోస్ సేవ్ చేసుకుంటామో ఆ సేవ్ చేసుకున్న ఫోల్డర్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అని క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఈ పైన టాప్లో డ్రాగ్ చేస్తే అది ఇండివిజువల్ ఫైల్గా సపరేట్గా వచ్చేస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మ్యాక్సిమైజ్ అండ్ రీస్టోర్. సేమ్ న్యూ ఫైల్ని ఎలా చేసామో అలాగే చేయొచ్చు. ఒకసారి ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని మనకు కావాల్సిన విధంగా ఎడిటింగ్ అనేది చేసుకోవడానికి టూల్ బార్ని యూజ్ చేస్తాం. టూల్ బార్ వచ్చేసి దిస్ ద టూల్ బార్. ఈ టూల్ బార్లో ఫస్ట్ వన్ మార్క్యూ టూల్. ఆ టూల్ పైన మనం 1 సెకండ్ అలా క్లిక్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే మౌస్ లెఫ్ట్ బటన్ని దాంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. దీనిలో 4 టైప్స్ ఉన్నాయి: రెక్టాంగులర్ మార్క్యూ టూల్, ఎలిప్టికల్ మార్క్యూ టూల్, సింగిల్ రో మార్క్యూ టూల్ అండ్ సింగిల్ కాలమ్ మార్క్యూ టూల్. ఈ లెసన్లో ఫస్ట్ 2 చూద్దాం. రెక్టాంగిల్ మార్క్యూ టూల్ ఇది సెలెక్టింగ్ టూల్ అంటాము. ఒక పర్టికులర్ ఏరియాని రెక్టాంగిల్ షేప్లో మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఈ రెక్టాంగిల్ మార్క్యూ టూల్ని యూజ్ చేస్తాము. మనం ఏ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నామో ఆ ఏరియాని మౌస్ లెఫ్ట్ బటన్ని క్లిక్ చేసి అలాగే హోల్డ్ చేసి ఇలా డ్రాగ్ చేసామంటే మనకి ఎంతవరకు సెలెక్ట్ చేయాలనుకున్నామో ఆ సెలెక్టెడ్ ఏరియా వరకు ఇలా డ్రాగ్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. ఈ డాటెడ్ లైన్స్ కనిపిస్తున్న ఇన్సైడ్ ఏరియా మొత్తం సెలెక్టెడ్ ఏరియా అన్నట్టు. ఈ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ టూల్స్ ఓన్లీ సెలెక్ట్ చేయడం వరకే దాని వర్క్. ఆ తర్వాత దాన్ని మనం కాపీ చేస్తామా, పేస్ట్ చేస్తామా, లేకపోతే డిలీట్ చేస్తామా అనేది మన చాయిస్. ఇప్పుడు మనకి అర్థం అవ్వడం కోసం ప్రజెంట్ కాపీ చేసుకుందాం. కాపీ చేసి ఆల్రెడీ న్యూ ఫైల్ అనేది ఫస్ట్ లెసన్లో చూసాం. న్యూ ఫైల్ని ఎలా క్రియేట్ చేసుకుంటాము. న్యూ ఫైల్ క్లిక్ చేసి అండ్ ఇక్కడ వచ్చేసి 1024 పిక్సెల్స్ అండ్ 800 రెజల్యూషన్ 72 ఉంచేసేయచ్చు. అండ్ మిగతావన్నీ కూడా డిఫాల్ట్గా ఎలా ఉంటే అలా ఇలా క్లిక్ చేస్తే అటాచ్ అవుతుంది. ఆర్ సపరేట్ చేసుకోవాలనుకుంటే అలా మౌస్ లెఫ్ట్ బటన్ పెట్టి డ్రాగ్ చేస్తే సపరేట్ అవుతుంది. తర్వాత ఆల్రెడీ కాపీ చేసుకున్నాం. ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ అలా అయినా చేయొచ్చు. ఆర్ Ctrl+V అని క్లిక్ చేసినా పేస్ట్ అవుతుంది. సో మనకి ఎక్కడ వరకు ఏ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఏరియా అనేది ఇక్కడ పేస్ట్ అయిపోయింది. అండ్ ఈ పక్కన క్లిక్ చేసామంటే ఆ డాటెడ్ లైన్స్ అనేది డిలీట్ అవుతుంది. ఆ తర్వాత సెకండ్ ఆప్షన్ ఎలిప్టికల్ మార్క్యూ టూల్. ఎలిప్టికల్ మార్క్యూ అంటే ఒక పర్టికులర్ ఏరియాని ఎలిప్టికల్ షేప్లో సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ ఎలిప్టికల్ షేప్లో ఇలా ఈ ఇన్సైడ్ ఏరియా అనేది సెలెక్టెడ్ ఏరియా. దీన్ని కూడా కాపీ చేద్దాం. కాపీకి షార్ట్కట్ Ctrl+C. అండ్ ఈ ఫైల్ పైన ఏ ఫైల్లో అయితే పేస్ట్ చేయాలనుకున్నామో దానిపైన క్లిక్ చేస్తే అది పైకి వస్తుంది. ఆ పైకి వచ్చినప్పుడు మాత్రమే దాన్ని ఆ ఫైల్ పైన మనం వర్క్ చేస్తున్నట్లు అనుకోవాలి. Ctrl+V పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఏవైతే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తామో అలా ప్రతి ఒక పార్ట్ అనేది లేయర్స్గా ఈ న్యూ ఫైల్లో ఫామ్ అవుతుంది. ఆ లేయర్స్ని మనం ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్లోకి ఆ న్యూ ఫైల్లో అనేది మూవ్ చేయొచ్చు. అలా మూవ్ చేయాలి అంటే ఇక్కడ టూల్ బార్లో వచ్చి మూవ్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. మూవ్ టూల్ షార్ట్కట్ V. మూవ్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇలా మూవ్ చేసామంటే మూవ్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం దీన్ని మూవ్ చేయాలి అంటే ఈ లేయర్ పైన రైట్ బటన్ క్లిక్ చేసి ఆ టాప్లో ఏదైతే వస్తుందో దాన్ని లెఫ్ట్తో సెలెక్ట్ చేసుకున్నామంటే అది మూవ్ అవుతుంది. సో ఏ లేయర్ని మూవ్ చేయాలనుకుంటే దానిపైన రైట్ బటన్ క్లిక్ చేసి ఆ ఫస్ట్ టాప్లో వచ్చే లేయర్ని లెఫ్ట్తో సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు.